యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన వారికి సంఘం తరపున వందనాలు. పిల్లరా, ఈ సమయాన్ని దైవసేవకులకు సమయం ఇస్తున్నాను. చక్కగా వాక్యం విందాం పిల్లరా. ప్రభునందు ప్రియులారా, వాక్యం వినడానికి ఎగిరి పడదాం. మన హృదయ తలంపులను కూడా ప్రభు వైపు తిప్పుదాం. వాక్యాన్ని మనం ధ్యానం ప్రియులారా. మీటికి ఏదైనా దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ ఆదివారం పునరుద్ధానం వచ్చేమో, పునరుద్ధాన ఆదివారం ఇష్టపడి కదండి. ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన పండుగ. మరి విశేషంగా అల్లుపుడే నన్ను నిలబెట్టుకుని ధ్యానదోషని దేవుడు మాట్లాడిన సహాయం చేసి వందలు చేస్తున్నాను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నీవు నాలో ఉండ స్టిప్ని ఒలియే జ్ఞానముతో మాట్లాడాలి. ఎంత ఈ దైవజనుడు ఆ పాట రాసి చంపారు. ఆయన మనలో ఉంటే జ్ఞానం, మన జ్ఞానం అయితే వేరే జ్ఞానం అయిపోయారు. పోయిన బుధవారం దినాన్న సహోదరి మేరీ గారు ప్రార్థన చేస్తూ, మా ప్రియ సహోదరి దేవ వేణుబాబు గారిని, శైలస్ గారిని, దైవజనులని అందరినీ నీ జ్ఞానముతో నింపు తండ్రి, నీ జ్ఞానముతో నింపు తండ్రి. మా ఆత్మీయ జీవితాలకు కావలసిన వర్తమాన వారి గురించి ప్రచురించేదని చెప్పి ప్రార్థించే సహోదరుని దేవుడు సంఘానికి ఇచ్చాడు, యవనస్తులను ఇచ్చాడు. చిన్న మందైనా ఆత్మీయంగా బలపడే సంఘానికి ఇచ్చాడు. ఎందుకంటే వాక్యంలోకి వెళ్ళిన తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. చాలా విచారకరమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ ప్రాంగణంలో. అది చెప్పిన దాన్ని వాక్యంలోకి వెళ్తాను. చాలా విచారకమైన ప్రాంగణలు. దైవజనుడిగా పిలువబడేవాడు అసలు నాకు అర్హత ఉందా లేదని చూసుకోవాలి. నేను ఏ స్థలంలో నిలబడి పని చేస్తున్నాను, ఎలా ఉన్నాను, నేను నాకు అర్హత ఉందా లేదని దైవజనుడు చూసుకోవాలి. పిల్లలు ఏమైనా వస్తువులు దీన్ని తాకూడదు. ఒకటి. రెండవది, అందరూ వినాలని చెప్తున్నాను నేను. రెండవది పిల్లలు, దేవుని మహాకృప వల్ల మనతో ఉండి ప్రియ సేవకులు పాస్టర్ నవీన్ గారు వారు పక్కన ఆరాధన చేసుకున్నారు. చాలా మంచిది. ఆరాధన జరగాలి. ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే నశించిపోయే ఆత్మను రక్షించడానికి ఆయన వచ్చాడు, అంతే తప్ప వేరే సంఘం తీసుకొచ్చి సంఘంలో రక్షింపబడి ఆ సంఘంలో జాతిపడిన బయటికి లాక్కెళ్ళి ఇంకో సంఘం పెట్టడానికి దేవుడు రాలేదు. ప్రభు మనం క్రిస్మస్ ఆరాధన కానీ న్యూ ఇయర్ ఆరాధన కానీ వారు ఎవరికి మనం కేరళస్కి వెళ్ళలేదు, మనకు చెప్పలేదు. మనం రమ్మని ఎవరిని మనం అడగలేదు. పిల్లారా, దేవుని సముఖంలో దేవుని సాక్షిగా నేను చెప్తున్న మాటలు ఎవరిని అడగలేదే. వాళ్ళు అడిగారు, మన సంఘస్థుల్ని రమ్మని చెప్పేసి అడిగారు. అది ఎక్కడికి వచ్చి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి అడగటం. నీకేమన్నా దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? విశ్వాసం ఉందా? పరిశుద్ధాత్మ ఉందా? రక్షించు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉందని పరిశుభాక్ చెప్తున్నారు. దున్నని భూమిని అనేక మందిని రక్షించండి, అనేక మందిని పరలోక రాజ్య వారసులుగా చేయండి పిల్లలు. అంతేగాని వేరే సంఘములని ప్రలోభ పెట్టి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రండి, అక్కడికి రండి. ఏ మార్గంలో వెళ్తున్నామో ప్రియారా సేవకులను మనం గ్రహించాలి. లేకపోతే ఆయన పైన ఒకడు ఆయనకి లెక్కపించుకోవాలి. ఆయనకి లెక్కపించుకోవాలి. ఇటువంటి పరిస్థితులు రక్షింపడాలి, అనేక మంది రక్షింపడాలి. ఇక్కడ దినాల్లో అనేక మంది ప్రతి ఒక్క మోకాలు దేవుని మన వంగాలు పిల్లారు. దేవుడిచ్చిన బాధ్యతను దేవజనులు సక్రమంగా నిర్వహించాలి. అంతే తప్ప వేరే సంఘంకి వెళ్ళి వాళ్ళని వేరే ఆరాధనకి వెళ్ళి మా ఆరాధనకి రా, ఇక్కడికి రా, అక్కడికి రా. ఒకటి ఆహ్వానం పలిగితే సంఘానికి సంఘం అంతా కలిసి వెళ్ళాల వద్దని కూర్చొని మాట్లాడుకుందాం. సంఘానికి నియమ నిబంధనలు కట్టుబాట్లు ఉంటాయి. పరిశుద్ధ సంఘం అంటే సంఘానికి నియము నిబంధనలు కట్టుబాట్లు ఉంటాయి. పిల్లరా, కట్టుబాటు ప్రకారం మనం నడవలేదు తప్ప ఎక్కడికి పరిగెట్టడానికి లేదే. సంఘానికి ఆహ్వానం పలికారా, అందరూ కూర్చొని మాట్లాడుకుని సంఘస్థులు పలికారు, సేవకులు మనం పిలిచారు, మనం వెళ్దాం లేదా ఐక్యత సమాధానంగా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప సంఘాన్ని కాదని అది కాదని. పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే దేవుడి సన్నిధిలో యథార్థమే మాట్లాడాలి. మనుషులను చూసి అసలు వాక్యం చెప్పకూడదు, మనుషులు చూసి వాక్యం బోధించకూడదు. సంఘం పరిశుద్ధ సంఘం పిల్లారా,
పరిశుద్ధాత్మ అగ్నితో ఆడుకుంటే ఇక్కడ ఇవ్వబడతాం. నా నోటితో నేను అన్న కదంటే క్రైస్తవులు శుభవచనాలు పలకాలి తప్ప శాపం వచ్చిన పలకూడదు పిల్లారం. ముందుకెళ్దాం పిల్లారం. చాలా హృదయ వేదన చెప్తున్న మాటలు. ఇండియాలో ఉన్న సహోదరుడికి ఫోన్ చేసి అక్కడ మాట్లాడి వాళ్ళతో మాట్లాడి నువ్వు వస్తే మా సంఘానికి రా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి రా. అరే ఎంతమంది లేరు క్యాంపుల్లో, ఎంతమంది లేరు, అన్యులు ఎంతమంది లేరు. నశించిపోయి ఆత్మలు రక్షించాలి, అనేక మందిని సంఘంలో చేర్చాలి. అదేమని యథార్థమైన పరిచర్య. అటువంటి పరిచర్య తోటి సేవకులు, మన పక్కన జరుగుతున్న ఆరాధనకి ఇచ్చిన సంఘ కాపురులు అటువంటి యుక్తమైన పరిచయం చేసి దేవుని మహింపరిచే కృపలో దేవుని వాళ్ళకి భద్రపరచాలని మనసారా నేను కోరుకుంటూ మనం ప్రార్థన నంపిదారా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుకెళ్దాం. నేటి ధ్యానాంశం. పలుమార్లు మీరు వాక్యాన్ని వినేమంటారు, అనేక మంది దైవజనుల ద్వారా వినేమంటారు పిదారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథం నుండి 43వ కీర్తన 3వ అధ్యాయము 3వ వచనం. 43వ కీర్తన 3వ వచనం. నీ వెలుగును సత్యమును బయలుదేరనీము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతముకును నీ నివాస స్థలముకును నన్ను తోడుకొని వచ్చును. ఆయన వెలుగుని సత్యాన్ని బయలుదేరనేమని భక్తుడు కీర్తనాకారుడు దేవుడికి మొరపెడుతున్నారు పిల్ల. ఆయన వెలుగులోనే మనం నడుస్తున్నాం పిల్ల. ఆయన ముఖ కాంతిలోనే మన జీవితాన్ని మనం వెలబుచ్చుతున్నాం పిల్లరా. ఆయన వెలుగును అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన విశ్వాసం దేవుని కృపలు అందరూ కూడా మంచి విశ్వాసులు, వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యం వింటున్నవారు, ఆత్మీయంగా ఉన్నవారే, ఎవరో తక్కువ కాదు దేవుని కృపల. వెలుగన్నా సత్యమన్నా మీకు తెలియదు ఏమని పిల్లరా. ఆయనే జీవము గల దేవుడు, మన యేసయ్య పిల్లరా. నీ వెలుగును సత్యమును బయలుదేరనేమో, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతముకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. బైబిల్లో పర్వతాలు ఆది కాండంలో చాలా ఇంపార్టెంట్. పర్వతాలు సినాయి పర్వతం మీద మోసే గారు 40 రాత్రులు 4 పగలు ఉపవాసం ఉన్నప్పుడైనా 10 అజరులు బంగారు పలకలు దేవుడు ఇచ్చాడు. ఓరేబు కొండ, ఇవన్నీ కూడా ఎత్తైన స్థలము. అంటే దేవుడి యొక్క ఔన్నత్యాన్ని చాటం అనమాట. దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, పర్వతములు యోబు గ్రంథంలో ఉంటుంది. భూమికి పునాదులు అనిపిదారా. పర్వతములు ఎంత శ్రేష్టమైన, దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతీదీ విలువైందే. అంతకంటే విలువైనగా మనం చేశాడు. కానీ మనల్ని మనం మాత్రం విలువ లేను అనుకుంటాం, ఎందుకు పనికిరాను అనుకుంటాం. ఇంతే నా జీవితాలు బాగుపడవు. ఏంటి ఈ లోకంలో ఏమి లేకపోతే అనే, ఈ లోకంలో కష్టాలకే, డబ్బు లేకపోయినా వ్యాధి అయినా ఏదైనా ఇంతేనా నా బతుకు. ప్రియులారా, గొప్ప దేవుడి పిల్లారా, మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు పిల్లారా. అది కారణం ఉంటుంది, మన స్వరూపంలో అంటాడు. అక్కడ ఏసే కూడా పక్కన తీద్దండి అమ్మ, నేను ముందుకు వెళ్ళిపోతాను సభ్యుడు. అది కాదు, అంత శ్రేష్టమైన మనల్ని చేసుకున్న దేవుడిని కలిగిన మన జీవితాలు పదే చెప్తుంటాను. చాలా ధన్యం ప్రియారా. పర్వతాలు ప్రియారా, ఆయన పరిశుద్ధ పర్వతం ఎవడు ఎక్కుతాడు ప్రియారా, ఎక్కదగిన వాడు ప్రియారా. వాక్యానుసారం పరిశుద్ధంగా జీవిస్తేనే ఆ పరిశుద్ధ పర్వతాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మనం అధిరోహించగాము, కైవసం చేసుకున్నాం ప్రియారా. కీర్తన 97వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. నీతిమంతుల కోసం వెలుగని పిల్లారా. ఎందుకంటే పిల్లారా, వెలుగులు ఎవరన్నా పాపం చేయగలరా? పాపం చేసి ఏం చేస్తారండి? చీకటిలోనే కదా పిల్లారా. నీతిమంతులు కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును వెత్తబడి. అదే యథార్థవంతుల కష్టాలు రావా? యథార్థంగా జీవిస్తేనే, నీతిగానే జీవిస్తేనే భూమి మీద కష్టాలు వాటిల్తే తెప్పిదారా. అన్యాక్రాంతంగా ఎంతైనా డబ్బు కూడగట్టేయచ్చు. అయితే ఈ ఆనందం ఎటువంటిదంటే పిదారా, క్రీస్తు నాకు తోడై ఉన్నాడు, నా రక్షకుడు నాకు తోడై ఉన్నాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా తనకున్న దానిలో తృప్తి ఉంది. దేవా, తోటి వారికి లేని మహాభాగ్యాన్ని నాకు ఇచ్చే పిదారా. వాళ్ళకి ఉద్యోగం లేదే తండ్రి, నాకు ఉద్యోగం ఇచ్చావా పిదారా.
వారికి తల్లిదండ్రులు లేరా? నాకు తల్లిదండ్రులు ఇంకా సజీవంగా ఉన్నారు ప్రియారా. ఇలా తృప్తిపడుతూ నీతిమంతులు అలా భావిస్తారు ప్రియారా. ఉన్న దాంట్లో దేవ నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నిన్ను మహింపరుస్తున్నాను. నాకు ఇచ్చిన స్థితిని బట్టి మన తోటివారు ఎంతమంది పిల్లారా ఉద్యోగాలు లేక, కుటుంబ పోషణకై ఎంఏలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎన్నో చదివి పిల్లారా. ఇక్కడ ఆశ్రయ సంఘం ఉంది, తెలుగు క్రైస్తవ సంఘం. మా అభిషేక కార్యక్రమంకి వచ్చారు పాస్టర్ సోనమా ఏంటంటే సామ్యూల్ రాజు గారు, రెవరెండ్ సామ్యూల్ రాజు గారు. వారు బీటెక్ చదువుకుని అమలాపురంలో ఉద్యోగం దొరక్క కాంక్రీట్ వేస్తుంటే పిల్లారా ఈ మాలు అంటే కలిపి కాంక్రీట్ వేసి తట్ట పెట్టుకుని ఎత్తి మీద రాళ్ళు మోసి రాత్రులు ఆటో నడుపుకుని జీవించిన సంఘటనలు ఉన్నాయి. ఊర్లో అందరికీ తెలుసు. అమలాపురం ఎస్కేబీ కాలేజ్ దగ్గర వాళ్ళు ఇల్లు, అక్కడికి వెళ్ళి అందరూ చెప్తారు ఎలా జీవించండి. ఈ రోజుని ఆయనే 100 మందిని పోషించే స్థితిలో ఉన్నాడు. నీతిమంతుడు వినపడతాడా? హల్లెలూయా. ఎందుకంటే ఆ తృప్తి దేవుడి మీద మనం సనుక్కోగలిగారా? ఇశ్రాయేలు జనాంగం సనుక్కున్నట్టు అలాగా అవిధేయత కలిగి ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీలు గృహంలో ఉన్నదానికి సర్దుకుపోతూ నా దేవుడు నాకు మేలు చేస్తాడు ప్రార్థనాపూర్వకంగా, నాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు తండ్రి, మంచి స్థితిలో నువ్వు ఉంచే దేవుడు, నువ్వు నమ్మకమైన దేవుడు. స్త్రీలు ప్రార్థించాలి. కుటుంబం వర్ధిల్లాలంటే స్త్రీ ప్రాముఖ్యం. పిల్ల స్త్రీ ఒక కుటుంబం. భర్త ఖర్చు పట్టుకొచ్చి పెడతాడు ఇంట్లో, నడిపిది ఎవరి ఇంట్లో? ఇదారా మీరే కదమ్మా. చాలా బాధ్యత కలిగి, పురుషుడికి చాలా బాధ్యత కలిగి వక్ర మార్గంలో తిరగకుండా లోకాసులకు లోనవ్వకుండా భార్యను హత్తుకుని చక్కగా ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించడం పిల్లలు ఎంత తృప్తి ఉంటుందంటే పిల్లరా. నేను ఎప్పుడు అదే అనుకుంటా, నేను ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు కూరుకుపోయినా ఎప్పుడు కూడా నా దేవుడు నాకు దేనికి వేరే పని లేదు పిల్లరా. మనకున్న దేవుడు అటువంటి వాడు, మనం నమ్ముకున్న దేవుడు అటువంటి వాడు పిల్లలు. జీవం గల దేవుడు మనము కలిగిన. కీర్తనలు 119:5 మనం వెలుగు గురించి మాట్లాడుకుంటున్నాము, తర్వాత సత్యం గురించి ధ్యానిద్దాం. అందరికీ తెలిసిన వాక్యమే, చిన్నప్పటి నుంచి చదువుకున్న వాక్యమే. 119:5 119:105 అండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైనది పిల్లరా. ఆయన వాక్యము మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగైనది. అగాధ జనములలో మనం పడి వెళ్ళిన, శూన్యములో మనం ఉన్న పిల్లరా, ఆ వెలుగుని యేసయ్య ముఖ కాంతిలో మనము ముందుకి ఈ జీవిత యాత్రలో కొనసాగంరా. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైనది. కీర్తన 36:9 నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగుని పొంది మేము వెలుగును చూచున్నాము. నీ యొద్ద జీవపు ఊట కలదు. హల్లెలూయా. ఆయన వద్ద జీవపు ఊట కలదంట. ఎప్పుడు ఉబుతూనే ఉంటుంది. జీవము గల మాటలు, యేసయ్య మాటలు ఎలా ఉంటాయి పిల్లరా? అధికారం కలిగి ఉంటాయి. ఆయన నోట్లో నుంచి మాటలు ఉబుకుతూనే ఉంటాయి పిల్లరా. ఊటలు మంచి విజయం ఉంటే పాడే పాట. ఊటలివి ఎడారిలో సెలయేళ్ళని అద్భుతమైన పాట ఉంది పిల్లరా. సంఘంలో శాస్త్రీయులు పాడండి ఈ పాట. గత కాలంలో సంఘంలో పాడేవారు. అవి దేనికి సాధిస్తుంది పిల్లరా? దేవుని మాటలకి. ఎంత అద్భుతంగా ఈ ఎడారి ప్రాంతంలో దేవుని మాటలు ప్రచురం అవుతున్నాయంటే ఎన్ని సంఘాలు పిల్లరా. దేవుని మహాకృప దుబాయ్లోనే మొత్తం ఈ పూజలు కలుపుకుని అబుదాబి వెళ్లకుండా సాధ్య ఈ ప్రాంతంలోనే ఇంచుమించు 48 సంఘాలు ఉన్నాయి. సావాసాలు కాకుండా ఆయన నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగును చూస్తున్నాం పిల్లరా. ఆయన వెలుగును పొంది మనం వెలుగును చూస్తున్న పిల్లరా. మనం వెలుగు సంబంధం పిల్లరా, మనం చీకటి సంబంధం కాదు పిల్లరా. యోహాను సువార్త 1:4-5 వచ్చిన మా అన్నగారు ఏమన్నారంటే, తమ్ముడు ఆగి మాట్లాడు తమ్ముడు, చాలా స్పీడ్కి వెళ్తే ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు
వెలుగైండును. ఆ జీవమే పిల్లారా, జీవం గల దేవుడే మనకి వెలుగులో మనల్ని అందరినీ కూడా నడిపింపు చేస్తున్నాడు పిల్లారా. మత్తయి సువార్త 5:14-15-16 పిల్లారా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి వాళ్ళందరికీ వెలిగించడికే దీపస్తంభం పెడదు. అమ్మా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగు. కొండన్న పర్వతం అన్న ఒకటి పిల్లారా అమ్మా, పరిభాషలో ఒకటి కదండి ఇంచుమించు. అంటే ఎత్తైన స్థలం అనమాట. కొండ మీద పట్టణం ఉందనుకోండి, అది కొరపకాన్లో చాలా చాలా హోటల్స్ ఉంటాయి కొండ మీద, అది అందరికీ కనిపిస్తుంది. కొండ మీద పట్టణము మరుగై ఉండదు. ఎక్కడో మూల ప్రాంతం ఉందనుకో మనకి కనిపించదు. కొండ మీద ఉంటే మనకి తేడా తెలంగా మనకి అందరికీ కనిపిస్తుంది. అది వెలుగే ఉంటుంది పిల్లరా. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు. మనుషులు దీపం వెలిగించి కొంచెం పెడితే ఏమవుతుందండి? ఆరిపోతుంది కదా, ఆరిపోతుంది కదా పిల్లరా. అది ఇంటున్నదందరికీ వెలిగినందుకు ఎక్కడ పెడతారండి? దీపస్తంభం పెడతారు. ఎత్తైన స్థలంలో. ఇప్పుడు ఆ అవసరం లేదండి, అంతా కూడా విద్యుత్మయమే కదా. ఇప్పుడు అప్పట్లో చాలా ప్రాముఖ్యం. ప్రభు వచ్చినప్పుడు పరిచయం చేస్తున్న సమయాల్లో ఏమండి ఈ దీపాలే. అప్పట్లో పరంజ్యోతి గారు, పిఏ పరంజ్యోతి గారు అంటే పెంతుకొస్త సంఘానికి వ్యవస్థాపకుడు. ఆయన పేరు అమెరికాలో తెలుసండి. ఒక క్రైస్తవుల్లో ఒక ఉద్యమం తీసుకొచ్చింది పిఎల్ పరంజ్యోతి గారు. ఎన్నో సంఘాలు, వేల సంఘాలు ఆయన స్థాపించాడు. ఇప్పటికీ ఆయన పేరు ఎందుకు చెప్పుకున్నాడు పిల్లారా? ఆయన చీకటిలో అరికిల్లాంత పెట్టుకుని వెళ్తుంటే, దారిలో వెళ్తుంటే పిల్లారా, పొలాల నుంచి వెళ్తుంటే పిల్లారా, ఆయనతో పాటు కోన లాజరస్ గారు, కోనదాస్ గారు, కాతుల సంఘం కాపురం ఉండి ఆయన స్వదేశీ వెళ్ళిపోయాడు. అలా వెళ్తుంటే మార్గమధ్యంలో పొలాల నుంచి వెళ్తుంటే ఒక త్రాసుపాము పడగ విప్పుతుందంట. ఈ లాజరస్ గారు భయపడి, అయ్యా త్రాసుపాముడు బాబు, సర్పండి అంటే, భయపడకు, సర్పమా తల ఉంచుకుని పో. అటువంటి దైవజనుల గురించే వాక్యం అలా ప్రచురింపడింది. జీవవాక్యం ఊటవలే ఉబుగుతూ పిల్లారా విస్తారముగా ఈ ప్రాంతంలో, ప్రపంచ దేశంలో ప్రచురింపడం. అంటే మంచి దైవజనులు ఉన్నారు పిల్లారా, దేవుని కోసం ప్రాణం పెట్టిన దైవజనులు ఉన్నారు పిల్లారా, అతసాక్షి అయిన వాడు ఉన్నారు పిల్లారా, స్టెప్పులు లాంటి వాడు. అందుకే ఈరోజు వాక్యం ఎంత బలంగా ప్రచురమవుతుంది. ఈ వాక్యం మనల్ని మన దగ్గరికి వచ్చి మనకి అందుబాటులో ఈ వాక్యం పిల్లారా వచ్చే దినాలు ఉన్నాయి పిల్లారా, దుర్దినాలు. వాక్యం కొద్దివైపోదు పిల్లరా, వాక్యం కొద్దివైపోదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబడి మీద ఉంటుంది పిల్లరా. దీపం ఉండగానే మనలో జీవం ఉండగానే ఇల్లు చక్కబడి శుభ్రంగా పిల్లలు పెళ్లి చేసుకుని అన్ని సమర్థం అయిపోయింది, హ్యాపీ, శుభ్రంగా రిటైర్మెంట్ అయిపోయింది, డబ్బు వస్తుంది, కూర్చొని తిందాం, హ్యాపీ. అది కాదు ఇల్లుకి ఎక్కబడి కూడా ఉంటే అన్ని బాధ్యతలు తీసుకోండి కదా. ఈ ప్రాణములో, ఈ శరీరములో ప్రాణం ఉండగానే పిల్లారా ప్రభువుని నమ్ముకుని ఈ గుడారాన్ని, ఈ శరీరం అనే ఇల్లును మనం చక్కబెట్టుకుని పరిశుద్ధంగా దేవుని ముందు నిలిపి ఆ పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి. అది ప్రభు మన నుండి ఆశించింది. కీర్తనలు జస్ట్ మినిట్ పిల్లరా. ప్రభునామ మహిమ కలుగును గాక. వెలుగుని గురించి మనం మాట్లాడుకున్న పిల్లరా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి కాదు. మనం వెలుగు సంబంధం, సత్యం గురించి మాట్లాడుకుందాం పిల్లరా. సత్యం గురించి కొన్ని వాక్యాలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడు. హల్లెలూయా. దావీదు భక్తుడు ఆత్మపూర్ణులే పరవశించి రాసిన మాట పిల్లరా. మరి చదవమా. యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవను నాకు తేటపరచము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి
నాకు ఉపదేశము చేయము. మన మార్గాలను పిల్లారా, మన మార్గాల్ని ప్రభువుకి అప్పచెప్పాలి పిల్ల, దేవాదేవుడికి చెప్పాలి. మన మార్గాలను సరాం చేయగల శక్తిమంతుడు పిల్ల, ఆయన సత్యమును అనుసరింపజేసి పిల్లారా, మనకు ఉపదేశము చేసి పిల్లారా, మనం నడిపింపగల జీవము గల దేవుడు మనం కలిగి ఉన్నా పిల్ల. నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దావీదు భక్తుడు ఎలా కనిపెట్టాడు పిల్లారా? కావలి వారు ఉదయం కోసం ఎలా అయితే కనిపెడతారో అలా కనిపెట్టి ప్రార్థన చేసి పెట్టాడు పిల్లారా. నైట్ వాచ్మెన్లు ఉంటారు కదా పిల్లారా, నిద్రపోతారేటండి. మన ఇంట్లో బిల్డింగ్లో వాచ్మెన్ నిద్రపోతారులేండి, బెలకొడితే లెక్కుతారు. కంపెనీల్లో వాచ్మెన్లు ఉంటారు కదా, నైట్ వాచ్మెన్లు, వాళ్ళు నిద్రపోతారండి. వాళ్ళు నైట్ డ్యూటీ. మా ఎయిర్పోర్ట్లో ఉంది పిల్లారా, ఫ్లైట్ ఆపరేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు 24 hours ఎయిర్పోర్ట్ ప్రతి ఏరియాలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తుంటారు. స్క్రీన్లో ప్రతి ఈ కెమెరాలు కదా, కెమెరాలు ఏమంటారంటే సీసీ కెమెరాలు అంటే ఇంగ్లీష్ అంత ప్రాధాన్యత లేదు కానీ సీసీ కెమెరాలు అవి అందులో అబ్జర్వ్ చేస్తుంటారు. నిద్రపోరే వాళ్ళు కునికి వేరే పిల్లారా, కునికి వేస్తే చాలా ప్రమాదమే. ఏ సమయంలో టెర్రరిస్టులు అవుతారు పిల్లారా. కావలి వారు వేకువ జాము కోసం ఎదురు చూసినట్లు దినమెల్లా దావీదు భక్తుడంట ఎదురు చూస్తున్నాడు, కన్ను పెట్టుకున్నాడు పిల్లారా. ఆయన కోసం, జీవం గల దేవుని కోసం, ఆయన ఇచ్చే సందేశం కోసం పిల్లారా. దేవుని మహిమ కలిగిన కాక. యోహాను సువార్త సత్యం గురించి మనం మాట్లాడుకున్నాం పిల్లారా, వెలుగు గురించి మనం మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రం మోసే వల్ల అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగను. పలుమార్లు చెప్పడం జరిగింది పిల్లారా సంఘంలో. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఇంకా వెర్స్ మీద మాట చదువుతుంటే ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడి అంటండి. జాగ్రత్తగా పరిశీలించండి. ఆయనకి యెహోవా దేవుడు అనుగ్రహించాడు. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రం మోసేకు అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన పిల్లారా. ఆయన ద్వారా ఆయనే కృపా సత్య సంపూర్ణుడు. కృపా సత్య సంపూర్ణుడా. సహకరించండి పిల్లారా, సహకరించండి. అందరూ కొంచెం పడి కదా. చక్రవర్తి నీవే సర్వలోకానికే, చక్రవర్తి నీవే యేసయ్యం, కృపాసమానానికే నీవేనయ్యా మానీయుడావు. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే, సర్వలోకాని చక్రవర్తి. హల్లెలూయా. సర్వలోకానికి చక్రవర్తి అయినా సర్వలోకానికి చక్రవర్తి. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించుచున్నది. ఇప్పటికి కూడా ఆ వాక్యమే యేసయ్య పిల్లారా శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించున్నాడు పిల్లారా. మన మధ్య నివసించింది. మన మధ్య నివసించే ప్రతిమైన వాక్యమే మన హృదయంలో మనం నివాసం చేసుకునేవారుగా మన హృదయాలు ప్రభువు తట్టు తిప్పితే ఎంత మంచిది పిల్లారా. ఆయన వాక్యం మన హృదయంలో నివసిస్తే మనం పాపానికి లోనవుతామా పిల్లారా? దయించి సంఘానికి మనవి మీకు ఇచ్చిన పిల్లల్ని ఎవరు కూడా ఏ అని పిలవద్దు పిల్లారు. అరబ్బు వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయి కొళ్ళు పైకి వచ్చేసి పిల్లారా, ఏయ్ ఏయ్ అబ్దుల్లా పిల్లల ఎంత అన్యాయం పిల్లారు. ముద్దుగా వందనంగా పిల్లల్ని
పిలుచుకోవాలి పిల్లారా. గర్భఫలాన్ని దేవుడి కోసం పెంచాలి వాళ్ళని. దీవెనికరమైన మాటలు పిల్లారు. మనకి ఎంత కోపం ఉన్నా, పిల్ల ఎంత అల్లరి చేసినా, మాట వినకపోయినా ముద్దుగా హల్లెలూయా స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త ప్రేర మనం చదువుకున్నాం. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సంపూర్ణంగా మన మధ్య నివసించింది. యోహాను సువార్త 17వ అధ్యాయం. అద్భుతమైన మాటలు పిల్లారు, అద్భుతమైన పాటలు ఇవి. క్రైస్తువులు ప్రతి ఒక్కరు కూడా గమనించమైన మాటలు, అన్ని గమనించవలసిలే, ఆసక్తితో వినిపిస్తారు. 17వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు. ఈ సందర్భం ఏంటంటే పిల్లారా, యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రభువు ఆయన సమయం అయిపోయింది, ఆయనకి ఇచ్చిన బాధ్యత సంపూర్ణంగా మీ ఇంటికి చదువుకోండి. మొదటి నుంచి 17వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఆయన ఇంకా సిలువుకి అప్పగించే, మరణానికి అప్పగించే రోజులు ఆయనకి సమీపించే పిల్లారు. ఆయన తండ్రిని మహింపరుస్తుడైనా పిల్లారా, శిష్యులతో చెప్తున్న మాటలు ఆ దినాన, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు పిల్లారు. ఈ దినాన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యరూపమైన దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు. చదువమ్మా 14 వచనం. యేసయ్య లోక సంబంధి కాడు, సత్య స్వరూపి, పరలోక సంబంధి. మనం లోక సంబంధం కాదు పిల్లారా. నేడు మనం ఈ వాక్యం మనం లోక సంబంధం కాదు. చదవమ్మా. గనుక లోకము వారిని తప్పకుండా క్రైస్తవ లోకం ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అంటే, వీళ్ళకి పని పాట లేదా, ఆదివారం శుభ్రంగా సెలవు తింటారు, పడుకోవచ్చు కదా. వీళ్ళేంటి దేవుడా దేవుడు అంటారు, పొదుపు స్కూల్కి అంటారు, లేదా శీల ప్రార్థనలు అంటారు, లేదా బైబిల్ హ్యాపీగా గడపచ్చు కదా. ద్వేషిస్తారు వాళ్ళు మనల్ని చూసి. క్రైస్తవుడు అంటేనే వారికి ద్వేషం. ఎందుకంటే వీళ్ళు పరలోక సంబంధాలు కాబట్టి. వీళ్ళు న్యాయంగా ఉంటారు, ఎవరికి అన్యాయం చేయరు, పరిశుద్ధంగా జీవిస్తారు, పవిత్రంగా జీవిస్తారు, అనేక మందికి మార్గదర్శులుగా ఉంటారు, అనేక మందికి సహాయం చేస్తారు. వారిని తీసుకుని పొమ్మని ఆజ్ఞాన. యేసయ్య అంటే పిల్లారా, లోకం నుండి మనం తీసుకుపోమని ప్రార్థించట్లేదంట. యేసయ్య ప్రార్థన ఎలా ఉంటుందంటే, అమ్మ దుష్టుల నుండి, హల్లెలూయా, లోకంలో మనం తీసుకోమని ప్రార్థించట్లేదు పిల్లారా. ప్రార్థన ప్రకారం పిల్లారా, ఆయుస్సు 70 సంవత్సరంలో, అధిక ఆయుస్సు ఉండి 80 సంవత్సరాలు, ఆయుస్సు అంటే 80 సంవత్సరాలు ఆయుస్సు ఈ కాలంలో దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇప్పుడే వాళ్ళ లోకంలో తీసుకోమని ఆయన ప్రార్థించలేదు మనల్ని. మన భూమి మీద ఉంచమంటున్నాడు. అయితే ఏంటంటే దుష్టుడి నుండి. దుష్టుడు ఎవడు? వాళ్ళు ఏమంటారు? సంఘానికి వెళ్ళి ఆ పరిశుద్ధంగా జీవిస్తూ ఆధ్యాత్మిక వస్తుంటే మా సంఘానికి వచ్చి ఏమంటారండి? అపవాదు నుండి. దేవుడికి ఒక్కడికి భయపడతాను పిల్లలు. నేను ఎవరికి భయపడిన పని లేదు. మనం పోషించేవాడు ఆయన, మనకి జీవించుడు ఆయన, మనకి జీవం ఇచ్చుడు ఆయన, మనని నిలుపుడు ఆయన, ఇక్కడికి తీసుకొచ్చినాడు ఆయన. దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. యేసు ఎంత మంచివాడు చూడండి. మన కోసం ఆయన దుష్టుడి నుండి మనల్ని కాపాడమని, మనం పరిశుద్ధంగా ఉంచమని, ఆయన ఉండే రాజ్యంలో మనల్ని నిలపాలని చెప్పేసి ఇదారా దుష్టుడి నుండి మనల్ని కాపాడమని తండ్రికి ప్రార్థన. తండ్రితో చెప్తున్న మాటలు ఈయన. యేసయ్య 17వ అధ్యాయము యోహాను సువార్త. దుష్టుడిని కాపాడమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా. ముందు చదవమా. నేను లోక సంబంధిని కానట్టు వారు నువ్వు లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. హల్లెలూయా. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యమే సత్యము పిల్లరా. వాక్యాన్ని మనం అంగీకరించామంటే, వాక్సారం జీవితం అంటే సత్య స్వరూపమైన యేసుని మనం అంగీకరించాం పిల్లరా. నో డౌట్ పరలోక రాజ్యం మందే. అటువంటి కాన్ఫిడెన్స్ మనకు ఉందా? చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మమ్మల్ని సండే స్కూల్లో పెంచారు. మా నాన్నగారు అన్యులుగా ఉన్నా సండే స్కూల్లో పెంచారు. ఆధ్యాత్మికంగా సండే స్కూల్లో క్రిస్మస్ వస్తుంటే నాటకాలు వేసేవాను, డ్రామాలు వేసేవాను, యూత్లో పాల్గొన్నాం, కార్యక్రమాలు చేసాం.
వీడికి వచ్చిన దేవుడు సంఘాన్ని ఏర్పరిచాడు, ఈ సంఘంలో స్థిరపరిచాడు, ఇప్పుడు సేవకుడిగా నిలబెట్టాడు. అయితే నాకు కనిపిస్తుందా మీకు చెప్పే ముందు గుండెల మీద చేసుకుని కన్ను మూస్తే పరలోక రాజ్యం వెళ్తాం పిల్లరా, లేకపోతే వేస్ట్ అయిపోయిన మన బ్రతుకులు. ఈ బ్రతుకులు వేస్టే. దయించి ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా నేను ప్రాధేయపడుతున్నాను. మీరు కానీ నేను కానీ ఎప్పుడో ఈ లోకాన్ని విడితే మనకు తెలియదు కానీ మనం కన్ను మూస్తే పిల్లారా ఆ పరలోక రాజ్యంలో పరదేశంలో ముందుగా తీర్పుకు ముందు అబ్రహాం గారు రమ్మున ఆ ప్రశాంత వాతావరణంలో నెమ్మదిగా స్థానంలో మనం చేరకపోతే పిల్లారా మన బ్రతుకులు దుర్భరమే పిల్లారా. ఎంత ప్రయాసపడినా, కాపరిగా నేను కొనసాగినా, నా తోటి సేవకులు కొనసాగినా, ఆధ్యాత్మికంగా మీరు వెళ్తూ ఉంటున్నా పిల్లారా, పరిశుద్ధ జీవితం పాపానికి దూరంగా ఉంటూ పిల్లారా, పరిశుద్ధ జీవితం మనం జీవించకపోతే పిల్లారా మన బ్రతుకులు దుర్భరమే. అది గుర్తెరగా పిల్లారా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం పిల్లారా. దేవుని మనకి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16:13 పిల్లారా. దానికి ముందు పిల్ల ఒక తల్లి తిమోతి మొదటి తిమోతి పత్రిక తీయమ్మా, తిమోతి పత్రిక తీయమ్మా. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అమ్మ తిమోతి రాసిన మొదటి పత్రిక 3:15 చదవమ్మా. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగా దేవుని సంఘం ప్రియారా. ఇది ఏ సంఘం? ఇది పూజా తిలక్రేజ్ సంఘం. చెప్పగలమా మనం గుడి మీద చేసుకుని? హల్లెలూయా. ఎవరికైనా డౌట్ ఉందా? దేవుని మందిరం ఒకవేళ నీవు నిర్జీవం అయిపోవచ్చు, నేను నిర్జీవం అయిపోవచ్చు. దేవుని సంఘం మాత్రం జీవం గల సంఘమే. మీరు నిర్జీవం అయిపోవచ్చు, నేను నిర్జీవం అయిపోవచ్చు. జీవం గల దేవుని నివసించే సంఘం దేవుని గల సంఘమే. జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలను. ఇది తిమోతికి రాస్తున్నాడు. ఈ సంగతిలో తిమోతికి రాస్తున్న అపోస్తలుడు పౌలు ఆత్మపూర్ణ రాస్తున్న ఇది. ఈ అధ్యాయం మీరు 13 నుంచి చదువుకుంటే ఆ సంఘంలో అధ్యక్షుడు ఎలా ఉండాలి, ఆ స్త్రీ ఎలా ఉండాలి, అద్భుతంగా రాసేది. ఇలాగ సంఘ నాయకులు ఉండాలి. సంఘంలో ఉన్న అధ్యక్షుడు అంట కుటుంబాన్నే దేవుడు నడిపించకపోతే, చెక్కపెట్టకపోతే సంఘాన్ని ఏమి నడుపుతూ ఉంటుంది అక్కడ. పిల్లరా చదవండి, మీరు ఇంటికి చదవండి. అధ్యక్షుడు కుటుంబాన్ని, పిల్లల్ని చక్కదిద్దకపోతే, ఒక సత్యమైన మార్గం నడిపించకపోతే ఇంక సంఘాన్ని ఏమి నడుపుతాడు? సంఘాన్ని ఏమి నడిపిస్తాడు అధ్యక్షుడు? స్త్రీలు ఎలా ఉండాలి? ప్రతిదీ క్షుణ్ణంగా అపోస్తలుడు పౌలు ఆత్మపూర్ణే రాస్తున్న మాటలు పిల్లారా. దేవుని మందిరములో, జీవముగా దేవుని సంఘములో జనులు ఎలాగుండవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. ఈ పరిశుద్ధ సంఘము సత్యానికి స్తంభము ఆధారమై ఉన్నది. సత్యమునకు స్తంభమునై ఉన్నది, ఆధారమునై ఉన్నది. సత్యానికి స్తంభం యేసయ్య. ఆయనే మూలరాయి. అందుకే పేతురు అన్నాడు, ఏంటి, క్రీస్తునే బండ మీద సంఘాన్ని నువ్వు కడతావని చెప్పిరా. ఆయనే మూలరాయి. సంఘానికి శిరసెవరండి? యేసయ్య. మనం శరీరంలో అవయవాలు మాత్రమే పిదారా. దేవుని మందిరములో జీవము గల దేవుని మందిరములో జీవము గల దేవుని మందిరములో జనులు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియజేస్తున్నాను. ఈ సంగతులు నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు రాయండి పిల్లారా. ఇప్పుడు ముందుకెళ్ళండి. యోహాను రాసిన సువార్త 16:13. నేను వచ్చేస్తున్నా, కంక్లూడ్ వచ్చేస్తాను. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సత్యస్వరూపి అయిన ఆత్మ మన మధ్యకి వచ్చిన పిల్ల, మన మధ్య నివసించేది ఎవరండి? ఇప్పుడు వింటున్నారా పిల్లలు? అందరూ ఇక్కడ ఉన్నారా? హలో, ఎవరిబడి హియర్?
ఏమండి అటెన్షన్ కదా లేరా? అయితే సత్యస్వరూపేణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములో నడిపించును. సత్యమైన ఆత్మ మన మధ్యలో ఉందండి ఇప్పుడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడరా బిడ్డారా? ప్రభు పునరుద్ధరణ అయ్యాడు. వెళ్ళి ముందు శిష్యులు చెప్పాడు, నేను వెలుచున్నాను, మీకు ఆదరణకర్తని పంపుతున్నాడు. ఆయనే సత్యస్వరూపేణ ఆత్మ. బిడ్డారా, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ సత్యస్వరూపేణ ఆత్మ మీ మధ్యకి వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించబడతారు. యోహాను సువార్త 18:37-38. యోహాను సువార్త 18:37-38. అందుకు పిలాతు నువ్వు రాజువా ఆయన అడుగుగా, అవును నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమించడానికి నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చితిని. పిలాతు ఈ సందర్భం మీ అందరికీ తెలుసు కదా పిల్లలు. ప్రభు మరణం ముందు పిలాతు దగ్గర తీసుకోవడం రావడం జరుగుతుంది. మరి ముందుకెళ్ళి చెప్తే చాలా సమయం అవుతుంది కదా పిల్లలు. పిలాతు అడుగుతాడు, ఆయన మీద మోపబడిన నేరం ఏంటంటే ఆయన రాజుని అన్నాడు. ఆయన రాజుని అన్నాడు. దేవాలయం పడగొడి 3 దినాల్లో కడతాను అన్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయన మీద నిందలు మోపి, నిందలే తప్పది, ఆయన తప్పేమీ చేయలేదు, ఆయన పరిశుద్ధుడైనా, చేయగల సమర్థుడు, ఏదైనా చేయగల సమర్థుడు, జీవంగా దేవుడైనా. ఇదేనా పిలాతు ముందు నిలబడితే పిలాతు అడుగుతున్న ప్రశ్న, నీవు రాజువా అని ఆయన అడుగా, అవును నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చిన పిల్లలు. సత్యాన్ని స్థాపించడానికి భూమి మీద అధర్మాన్ని కొట్టివేసి ధర్మస్థాపన అలా అంటారు. ఎవరు ప్రియారా? హైందువులు. సంభవమే యుగే యుగే, సంభవమే యుగే యుగే, యుగయుగములకు యుగయుగములకు దేవుడు చిత్తమే నడుస్తుందంట, సంభవిస్తుందంట. సంభవమే యుగే యుగే అంటే దేవుడు మహాకృపల్లో తెలియకునే బైబిల్ని ఫాలో అవుతున్నారు పిల్లలు, తెలియకునే బైబిల్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. సంభవమే యుగే యుగే, యుగయుగములకు నీవే దేవుడు, నీ చిత్తమే భూమి మీద నెరవేరుతుంది, దేవుడు లేకుండా ఏమీ జరగదని వారు నమ్ముతున్నారు. అయితే వారు నమ్మవలసింది ఏంటంటే యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభుని నమ్మితే తప్పకుండా మన సహోదరులు జీవం గల దేవుని మనం అంగీకరించాలి. మన భారతదేశం అంతా కూడా ప్రభువుని అంగీకరించాలి. మనతో పాటు పర్లోక రాజ్యం ఉన్నది. అటువంటి కృపలో దేవుడు భారతదేశాన్ని భద్రపరచుగాక, మరి ముఖ్యంగా మనల్ని స్థిరపరచుగాక. మనం స్థిరంగా లేకపోతే వాళ్ళకి నమ్ముతారు, మనం చెప్పకపోతే హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. కీర్తనలు 85:10. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనలు 85. కృపా సత్యములు కలుసుకునేవి, నీతి సమాధానములు, హల్లెలూయా, కృపా సత్యములు కలుసుకునేవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటే ఆప్యాయంగా ఉంటా పిల్లరా. కృపా సత్యము నీతి సమాధానం ఎలా ఉంటుందంటే సంఘంలో వింటే పిల్లరా, సంఘం ఎలా ఉంటుందంటే పిల్లరా, పాళ్ళు నీళ్ళైతే కలిసిపోతాయి కదండి. అలాగా ఎవరు తప్పుదలి వారు ఎంచుకోరు పిల్లలు. వాక్యం ద్వారా బోధిస్తారు, నువ్వు ఇలా ఉండు, బోధించకపోతే మనల్ని అడుగుతాడు సేవకుడిని దేవుడు, నువ్వేం చెప్పావు, నీ సహోదరుడు అలా వెళ్తాడు, నువ్వేం చెప్పని కాపరి దేవుడు లెక్కెడతాడు. రేపు నా రోజున నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి, నువ్వు సంఘానికి ఎందుకు చెప్పలేదు అంటాడు. మీకు నేను చెప్తున్నా కదా, నేను చేయలేదనుకో మా నెత్తి మీద నిప్పుల కొంపటి, ఇంకా ఎక్కువ శిక్ష మాకు. మీకన్నా దేవుడు కొంచెం ఎక్స్క్యూజ్ చేసి ఇంకో దినం వయసు పెరిగించి నువ్వు మారిలే చేతనం తప్ప మాకు మాత్రం లేదే. నువ్వు ఎగ్జామ్స్ పిల్లరా, సేవకులను చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అనేక మంది మీరు బోధకులుగా పిలవబడుతున్న పరిశుద్ధ వాక్యం చెప్తుంది. మీలో మంది అనేక మంది బోధకులు కావద్దని చెప్తున్న పరిశుద్ధ వాక్యం పిల్లరా. ఏదో ఆశామాసి కాదు, పాస్టర్ అయిపోయానని చెప్పేసి మా ఊర్లో అంటారులే, కొంచెం వ్యంగ్యంగా అంటారు, చంకల బాదుకోకరా బాబు, ఏంటి సంతోషించేకు. చాలా బాధ్యత పరివర్తన చెందేలా సంఘాన్ని ప్రభు వైపు నడిపించాలి. ఇలా క్రైస్తత్వంలోని పరమార్థాన్ని చక్కగా సంఘానికి బోధించాలి. సంఘాన్ని చక్కగా పిల్లల్లాగా వాళ్ళకి చెప్తుండాలి. 10 మందిలో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు పిల్లరా, వాక్యం ద్వారా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, వాక్యం బోధిస్తున్నాను. అలా కూడా వాళ్ళు ఇంకా నా గురించి చెప్పడం మనం ఏం చేయలేము. అది వాక్యం చెప్పడం ఏం చేయాలంటే మారాలి. దేవుడు నాతో వాక్యం మాట్లాడుతుందంటే దేవుడు నాతో మాట్లాడుతానని గ్రహించాలి పిల్లలు. ఏదో వీణుబాబు మాట్లాడుతున్నాను అనుకోసమా, జీవంగా దేవుని సంఘం ఇది,
దీవెనగా దేవుని వాక్కులు ఇవి. వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎలా కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా? నా జీవితం సరైన విధానం లేదా? మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప వ్యసన పడకూడదు. ఇశ్రాయేలు వ్యసన పడినప్పుడు పగలో ఏమండి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, చెప్పులు అరగలేదు, ఆహారం లోట్లేదు, మన్నా కురిపించాడు. ఇన్ని చేసిన వారు సనుక్కున్నారు కదా పిల్లరా. అటువంటి సనుగుడు గుణగుడు క్రైస్తవులకి ఉండకూడదు. సంతోషమే, ఆనందమే. నీతిమంతుల కొరకు ఏమా వచ్చింది, లాస్ట్కి వచ్చానండి, 2 minutes వచ్చింది. కంక్లూజన్. దేవుని మహిమ కలుగును గాక. ఆనందం ఎత్తపడింది అని పిల్లరా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 11వ వచనం. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నీతి ప్రాదు. భూమిలో నుండి సత్యము మొలుచును. వాక్యం నిరర్థమా పిల్లారా? వాక్యం నిరర్థకమా? మన భూమిలో నుండి ఆయన మనం తీశాడు. అయినా సాక్షాత్తు దైవాన్ సముద్రే భూమి మీద జన్మించాడు పిల్లారా. దేవుని మహిమ కలుగును గాక. కీర్తనలు 143:10. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపింపజేయును గాక. హల్లెలూయా. ఆయనే మన దేవుడు పిల్లారా. ఆయనే మన దేవుడు. ఆయన చిత్తానుసారము, వాక్యానుసారం మనం జీవించి పిల్లారా, ఆయన వెలుగులో మనం నడిచినప్పుడు పిల్లారా, తప్పకుండా మన పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకుంటా పిల్లారా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నీకు తోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతముకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును పిల్లారా. ఆయన వెలుగుని మనం పొందుకున్న మనం పిల్లారా, చీకటి సంబంధులుగా మనం జీవిస్తకుండా పరిశుద్ధంగా జీవించాలి. సత్యమైన వాక్యం మనం హత్తుకొని సత్యంలో మనల్ని దేవుడు మనం ప్రతిష్ఠ చేశాడు కాబట్టి ఈ సంఘములో మనం జతపరిచి రక్షణ అనుగ్రహించి సత్యములో మనల్ని ప్రతిష్ఠ చేశాడు కాబట్టి పిల్లారా, సత్యంగా జీవించాలి, పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి. అటువంటి కృపలో దేవుడు మనల్ని భద్రపరచుగాక. ఈ సమయం వచ్చిన ఆరాధన నడిపి అధ్యక్షులైన దాసులకి, అదే తోటి దాసు శైలేష్ గారికి, దేవుడి గారికి, సంఘానికి ప్రభునామలో శుభం తెలియజేయచ్చు.